వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఉత్తర కాశీలో ఉత్పాతం, ధారాళి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద. నలుగురి దుర్మరణం. వరదల్లో చిక్కుకున్న 60 నుండి 70 మంది. శిథిలాల కింద మరో 12 మంది దాకా. ప్రధాని దిగ్భ్రాంతి, సహాయక చర్యలకు ఆదేశం. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడుచుకుపెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుండి 70 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 4 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. భీర్గంగా నది పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మేఘ విస్ఫోటనం. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకువచ్చింది. దీంతో 3-4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదల్లో కొట్టుకుపోయాయి. ధరాలిలో 20 నుండి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలో కొండలు. మరోవైపున వరద సుక్కి గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ప్రాంతంలో వర్షాలు మంగళవారం మధ్యాహ్నానికి ఆగలేదు. అంతర్గత మదనం. ప్రశ్నాపత్రాల సరళిపై 10వ తరగతి విద్యార్థుల ఎదురుచూపులు. అంతర్గత మార్కులు ఉండవని గత ఏడాది నవంబర్లో జీవో ఎన్సీఈఆర్టీ ప్రశ్నించడంతో పునరాలోచనలో పాఠశాల విద్యాశాఖ. 10వ తరగతి అంతర్గత మార్కులు ఉన్నాయా లేదా? రాష్ట్రంలోని 5 లక్షల మంది విద్యార్థులు ఈ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. అంతర్గత మార్కులను తొలగిస్తూ గత ఏడాది నవంబర్లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ నిర్వహించిన వర్క్షాప్లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడ్డారు. అందుకే పాఠశాలలు పునఃప్రారంభమై 50 రోజులవుతున్నా ఇప్పటి వరకు 10వ తరగతి ప్రశ్నాపత్రాల సరళిపై స్పష్టత ఇవ్వలేదు. ఎందుకొచ్చింది సమస్య? విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాల విద్యలో నిరంతర మూల్యాంకన విధానాన్ని 2011 నుండి అమలు చేస్తున్నారు. 6 నుండి 10వ తరగతి వరకు 6 సబ్జెక్టుల్లో అంతర్గత పరీక్షలకు 20 చొప్పున మార్కులు కేటాయిస్తున్నారు. అంటే ప్రాజెక్టు, యూనిట్ పరీక్షలు, రాత పని వంటివి పరిగణనలోకి తీసుకుంటున్నారు. మిగిలిన 80 మార్కులకు రాత పరీక్షలు జరుపుతారు. 10వ తరగతిలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధిక శాతం విద్యార్థులకు 20 నుండి 20 మార్కులు వేస్తున్నాయని, అదే సమయంలో ప్రభుత్వ అంతర్గత మార్కులు ప్రశ్నాపత్రాల సరళిపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆర్జేఈడి, డిఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సబ్జెక్టు నిపుణులు తదితరులు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. దీంతో నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేస్తూ ఆయా అంశాలపై ప్రతిపాదన చేశారు. రైట్, మరో న్యూస్. ఏకపక్షం, నిరాధారం, కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ. ఇక వైపే చూసి విని నిలబడి నివేదిక ఇచ్చినట్లుంది. తుమ్మడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్రమే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదన్నది పచ్చి అబద్ధం. ప్రెజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వానికి ఇచ్చిన 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలను 60 పేజీలుగా బయటపెట్టారు. దీన్ని చూస్తుంటే కుట్రపూరితంగానే ఘోష్ కమిషన్ విచారణ జరిపినట్టు కనిపిస్తోంది. ఒకవైపే చూసి విని నిలబడి పక్షంగా నిరాధారంగా ఇచ్చిన నివేదిక ఇది. గతంలోనూ ఎంతో మంది రాజకీయ నేతలపై కమిషన్లు వేశారు. ఏవీ న్యాయస్థానాల ముందు నిలబడలేదు. కేసీఆర్ను హింసించాలన్న కుట్రపూరిత ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిషన్ వేసినట్టుగా అర్థమవుతోంది. ఈ అసెంబ్లీలో 665 పేజీల నివేదిక పెడితే వాస్తవాలను ప్రజల ముందుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని భారత సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు పేరుతో తెలంగాణ భవన్లో మంగళవారం హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాలి కొదిలేశారు. భాజపా, కాంగ్రెస్ కలిసి బారాసపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి అన్నారు. సుంకాల బాంబు పేలుస్తా, 24 గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతా. ఆ దేశం నుండి వ్యాపార భాగస్వామి కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్పై భారీ సుంకాలను పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటల్లోగా ఈ సుంకాల బాంబును భారత్పై పేల్చుతానంటున్నారు ట్రంప్. దేశం అధికంగానే సుంకాలను
అమెరికా దేశం అధికంగానే సుంకాలను విధిస్తోంది. అందువల్లే ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తుంది, కానీ మేము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25% సుంకాలను విధించాం, కానీ 24 గంటల్లో దీనిని భారీగా పెంచుతామంటున్నారు ట్రంప్. నేడే కాంగ్రెస్ మహాధర్నా. రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో సీఎం పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. హాజరు కానున్న రాహుల్ గాంధీ, ఇండియా కూటమి పార్టీల ఎంపీలు, ఢిల్లీకి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులను వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ ధర్నా తలపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. త్వరలో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం, అన్నదాతకు డ్రోన్లు, రోబోటిక్స్ పై శిక్షణ. రైట్, ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. పదేళ్లు 1,00,000 కోట్లు కట్టాల్సిందే, అప్పుడే సర్కార్కు కాళేశ్వరం అప్పు నుండి విముక్తి. రుణాల రీస్ట్రక్చరింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు కుదరదని తేల్చి చెప్పిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు. ఆర్ఈసీ నుండి అత్యధికంగా 10.90% వడ్డీతో రుణం. కాళేశ్వరం కార్పొరేషన్ను నిరర్ధక ఆస్తిగా ప్రకటిస్తేనే రుణాల రీస్ట్రక్చర్. ఆర్ఈసీ స్పష్టీకరణ, ప్రాజెక్టు నిరుపయోగం, సర్కార్పై రుణభారం. అప్పు తీసుకుని ఒక వాహనం కొన్నాం, కొనుక్కొని కొద్ది రోజులకే అది ప్రమాదానికి గురై బాగా దెబ్బతింది. సాంకేతిక కారణాలతో దాన్ని బాగు చేయడానికి చాలా సమయం పడుతుందని సంబంధిత కంపెనీ వాళ్ళు చెప్పారు. అంటే ఆ వాహనం మనకు ఉపయోగపడదు, కానీ ఆ వాహనంపై తీసుకున్న రుణానికి అసలు వడ్డీ రూపంలో వాయిదాలు చెల్లిస్తూనే ఉండాలి. ఓవైపు వాహనాన్ని వినియోగించుకోలేకపోతుండగా మరోవైపు రుణభారం మోయాల్సి వస్తోంది. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇదే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది, కానీ దానిపై తీసుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారాయి. మరో 10 ఏళ్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. అసలు వడ్డీ కింద 1,00,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. చిల్లిగవ్వ ఆదాయం లేకున్నా ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన లింక్ 1 పూర్తిగా నిర్వీర్యమైన సర్కారును మాత్రం రుణభారం పట్టి పీడిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం జాతీయ బ్యాంకులతో పాటు బ్యాంకింగేతర సంస్థలైన రూరల్ ఎలక్ట్రిషియన్ ఇతర కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 87,449 కోట్ల రుణాలు మంజూరు కాగా అందులో 71,566 కోట్లు విడుదలయ్యాయి. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ఖాతా నుండి 10,000 కోట్ల రుణం మంజూరవగా అందులో 7,722 కోట్లు విడుదలయ్యాయి. ఈ అప్పులకు ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు వడ్డీ కలిపి మొత్తం 29,737 కోట్లు చెల్లించింది. ఇంకా 64,212 కోట్లు అసలు 10 ఏళ్లలో దానికి వడ్డీ కింద చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరం నివేదిక కాంగ్రెస్ కుట్ర అంటున్నారు హరీష్ రావు. కేసీఆర్ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశం. రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిన కమిషన్ల నివేదికలు న్యాయస్థానాల్లో నిలబడవు. కమిషన్ ఒకవైపే విచారించి నివేదిక ఇచ్చింది. ఉమాభారతి లేఖలోని విషయం దాచారు. తుమ్మిడిహెట్టి వద్ద నీరు లేకపోతే డిపిఆర్ను సిడబ్ల్యూసీకి ఎలా ఆమోదించాలి? అసెంబ్లీలో చర్చ పెట్టండి, సమాధానం చెప్తాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఒక్కడి నిర్ణయం కాదు, కేబినెట్ అసెంబ్లీలోనూ చర్చించాం అంటున్నారు హరీష్ రావు. రైట్, ఇక మరో న్యూస్. ఉత్తరాఖండ్లో జల ప్రళయం, 2 గంటల వ్యవధిలో 2 సార్లు మేఘ విస్ఫోటం, 4 మృతి, 70 మందికి పైగా గల్లంతు. గల్లంతైన వారిలో 11 మంది సైనికులు. కొండలపై నుండి ముంచెత్తిన మెరుపు వరద కన్ను మూసి తెరిచేంతలో పెద్ద పెద్ద భవనాలను సైతం కూల్చేస్తూ విధ్వంసం సృష్టించిన వెల్లువ. పూర్తిగా నీట మునిగిపోయిన ధరాళి గ్రామం. 10 నిమిషాల్లోనే రంగంలోకి దిగిన సైన్యం, స్థానిక యంత్రాలతో కలిసి సహాయక చర్యలు, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు ప్రధాని. మృతదేహాల గుర్తింపునకు కేడవర్ జాగిలాలు. పర్యావరణ విధ్వంసంతోనే వరదలంటున్నారు నిపుణులు. ఉత్తరాఖండ్లో కాశీలో ఉన్న ధరాళి గ్రామాన్ని జలప్రళయం ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు క్లౌడ్ బర్స్ట్ దెబ్బకు ప్రళయ వేగంతో
దూకిన గంగమ్మ దారిలో ఉన్న చెట్లు చేమ బురదను కలుపుకొని కిందకు ప్రవహించింది. కొండ చర్యలను సైతం నుగ్గు చేస్తూ దూసుకొచ్చిన ఆ వెల్లువ ధాటికి గ్రామంలోని ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు పేక మెడల్లా నేలకూలాయి. గుండెలదిరిరా హోరుమనే శబ్దంతో కమ్ముకొస్తున్న జలప్రలయం నుండి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. కానీ కన్ను మూసి తెరిచేందులోనే వరద బురద వారిని ముంచెత్తిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల సాధనకు నేడు ఢిల్లీలో సమరం. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా. బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్. హస్తినాకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు ధర్నాలో పాల్గొననున్న రాహుల్ ప్రతిపక్ష నేతలు ధర్నాకు మద్దతు తెలిపాలని 200 మంది ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలు లేఖలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై లోక్సభలో వాయిదా తీర్మానాల తిరస్మృతి. అవసరమైతే మళ్లీ రాజీనామా. మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగానికైనా చేస్తా. గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చింది. పదవులు పైసలు ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక వారి ఇష్టం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. సత్యపాల్ మాలిక్ కన్నుమూత. జమ్మూ కాశ్మీర్తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్గా సేవలు చేశారు సత్యపాల్ మాలిక్. పుల్వామా ఉగ్రదాడి, ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం మీద ఘాటు వ్యాఖ్యలు. అవినీతి పాల్పడ్డారంటూ సత్యపాల్పై సిబిఐ కేసు, ఇంట్లో సోదాలు. ఈ నేపథ్యంలో అస్వస్థత, మృతి. రైట్, ఇక ఇవి ఆంధ్రజ్యోతి యొక్క ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. నాడు కాటన్, నేడు కేసీఆర్. యుగానికొక్కడు. కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మార్చిన జలప్రదాత కేసీఆర్ సవాల్కు ఇప్పటికే ఉత్తమ్ నుండి జవాబు రాలే. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి తాము 152 మీటర్లను అగ్రిమెంట్ చేస్తే ఎట్లా తగ్గిస్తారని అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆనాడు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 152 మీటర్లకు మహారాష్ట్రలో అగ్రిమెంట్ చేసుకుని, అంటే ఈ అగ్రిమెంట్ కాపీ తీసుకోరా, నేనింకా అర్ధగంట 40 నిమిషాలు ఇక్కడే ఉంటా, నువ్వు మాత్రం తీసుకొచ్చి చూపిస్తే ఇక్కడి నుండి రాజ్భవన్కి వెళ్లి రాజీనామా చేస్తా అని కేసీఆర్ సవాల్ విసిరారు. ఫేక్ మాటరు గోబెల్స్ ప్రచారం చేసిన ఉత్తమ్ ఈ రోజు వరకు ఆ కాపీ చూపించలేదు. ఎవడో ఒకడు మన కోసం చరిత్ర గతిని శాసిస్తే వాడే పో మగవాడంటారు, వాడుగో మోనగాడంటాడు. పంచాంగం ఆవరణ దాటి గడియారాలు బద్దలు చేసుకుని కాలం ప్రవహిస్తే అహో ఇదే శకం అంటారు, ఓహో ఇదే యుగం అంటారు. వ్లాదిమిర్ మాయాకోవిన్స్కీ చెప్పిన వ్యాఖ్యం ఇది. పరపీడను చెరబెట్టిన దోపిడి పాలనలో ప్రజల ఆలోచనలు పరిపరి విధాల పోతున్న వేళ దారి తెలియని సందిగ్ధం దశ నిర్దేశించే దార్శనిక నేత కోసం పరితపిస్తున్న సందర్భం. అప్పటిదాకా పోరు తెలంగాణ వేరు తెలంగాణ అవుతుందా అనేది ఓ బరువైన సందేశం. అసాధారణమైన కాలంలో అరుదైన నేత రంగం మీదకు రావడం ఓ చారిత్రక సందోహం. తెలంగాణ తల్లి తన బిడ్డల విముక్తి కోసం కన్నబిడ్డే కేసీఆర్. బాధల కేదారంలో మూలకెత్తిన శోధన కేసీఆర్. తెలంగాణ అనేది అసాధ్యమైన ఆకాంక్ష అనేది శిలాక్షరమైన కుంగదీస్తున్న వేళ దిక్కుతోచని సకల జనులను ఉక్కు సంకల్పంగా మారి పోసిన ధన్వంతరి కేసీఆర్. ప్రపంచ చరిత్రలో తెలంగాణ వంటి ఉద్యమం మరొకటి లేదు అంటున్నారు. ఘోష్ రిపోర్ట్ ట్రాష్. అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశంతో రిపోర్ట్. కాంగ్రెస్ బీజేపీ కుట్రలో భాగమే కాళేశ్వరంపై విచారణలు. 60 పేజీలు అసలు నివేదికలోనివేనా, వండి వార్పినవేనా? 665 పేజీల నివేదిక అసెంబ్లీలో పెట్టు, చీల్చి చెండాడతాం. నివేదికను ముందు పెట్టి సీఎం మంత్రుల పచ్చి అబద్ధాలు. తమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ తట్టెడు మట్టి ఎందుకు తీయలే? నిపుణుల కమిటీ నిర్ణయం. సిడబ్ల్యూసీ సూచనలతోనే నిర్మాణం. అసెంబ్లీ ఆమోదం, కేబినెట్, గవర్నర్ అనుమతులున్నాయి. ఎన్నికలు ఉన్నప్పుడల్లా రిపోర్టుల పేర రేవంత్ రెడ్డి నాటకం. కాళేశ్వరం కూలితే గంధమల్లకు కొబ్బరికాయ కొట్టినవేం? మూసికి తెప్పిస్తానన్న మల్లన్న సాగర్ నీళ్లు కాళేశ్వరానికి రావా? వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసుల ధారావాహికలు. కాళేశ్వరం ఎండబెట్టుడు, బనకచెలకు నీళ్లు జారగొట్టేందుకే.
ఇది చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ. అందుకే డ్రామాలు. అంతిమంగా గెలిచేది న్యాయమే, వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. మేడిగడ్డ పిల్లర్లు బాగు చేయిస్తాం, రైతులకు భాజపా నీళ్లిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రాజెక్టు సమీక్ష సీఎంగా కేసీఆర్ బాధ్యత. ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి సమీక్షలు జరపడం ముఖ్యమంత్రి బాధ్యత. రాష్ట్రంపై, ఆ ప్రాంత ప్రజలపై ప్రేమ ఉన్న వారెవరైనా అదే చేస్తారు. వాస్తవానికి సమీక్ష చేయకపోవడం తప్ప, కానీ చేస్తే తప్ప ఇట్లా మాట్లాడడం ఏం పద్ధతి? రివ్యూ చేసే రాజకీయ ప్రమేయం అని చెప్పడం అసంబద్ధం, అర్ధరహిత్యం. నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఉద్యమించి ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు నీళ్ళివ్వాలని తపన పడ్డ వ్యక్తి కేసీఆర్ కనుక రాత్రింబవళ్లు కష్టపడ్డారు, తండ్లాడిండు. తొందరగా పూర్తి చేసి నీళ్లు అందించాలని ఆరాటపడ్డాడు. అందులో తప్పేముంది అంటున్నారు హరీష్ రావు. కాంగ్రెస్ చేసిన తప్పును దిద్దేందుకే మేడిగడ్డకు మార్పు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల జరిగిన ఖర్చు వృధా కాకుండా వాడడం కోసమే కేసీఆర్ ప్రాజెక్టును తమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు మార్చారు. ఏపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు 152 మీటర్లు పెంచి ప్రాజెక్టు కడితే చంద్రాపూర్ జిల్లాలో 22, గడ్డిరోలి జిల్లాలో 8 గ్రామాలు మునిగే ప్రమాదం ఉన్నదని, అందువల్ల ఈ ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదని, కాదని ముందుకెళ్తే ప్రజాధనం వృధం కాక తప్పదని హెచ్చరిస్తూ 2013లో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ సీఎంకు లేఖ రాశారు. మహారాష్ట్రను ఒప్పించకుండా నీళ్లున్నవా లేవా అని చూడకుండా వైల్డ్ లైఫ్లో ఇరికించి కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేసింది. కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం కేసీఆర్ ప్రాజెక్టును మేడిగట్టుకు మార్చారు. రైట్, ఇక ఇది నమస్తే తెలంగాణ ఒక ఎడిషన్, ఒక హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. ఏకపక్షం కాదు కాళేశ్వరం బరాజ్ల నిర్మాణం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. ఈ ప్రాజెక్టును కేబినెట్ తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో హరీష్ రావు స్పష్టీకరణ. వాప్కోస్ నివేదిక, హైపవర్ కమిటీ సిఫారసులు, సిడబ్ల్యూసీ ఆమోదం మేరకే నిర్మాణం. వాస్తవాలు లేకుండా వండి వార్పిన నివేదికకు ప్రభుత్వం బయటపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ను హింసించాలన్నదే ఆయన ఉద్దేశం. కమిషన్ నివేదిక కోర్టు ముందు నిలవదు. అసెంబ్లీలో పూర్తి నివేదిక పెడితే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాం. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని, అధికారంలోకి రాగానే నిరూపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు లేకుండా వండి వార్పిన నివేదికను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టింది. ఈ ప్రాజెక్టుకు కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉంది. గవర్నర్ ప్రసంగంలో కాళేశ్వరం అంశం ఉండడం కేబినెట్ ఆమోదాన్ని సూచిస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారాజీల నిర్మాణం నాటి కేసీఆర్ సొంత నిర్ణయం కాదు. వ్యక్తుల నిర్ణయం ఆధారంగా బరాజ్ల నిర్మాణం జరగలేదు. వాప్కోస్ నివేదిక, హై పవర్ కమిటీ సిఫారసులు, కేబినెట్ నిర్ణయం, సిడబ్ల్యూసీ ఆమోదం మేరకు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బులు దండుకునేందుకు కమిషన్లు, కక్ష సాధింపుల కోసం కమిషన్లు ఉన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ టీవీ సీరియళ్ల తరహాలో కమిషన్లు విచారణలో కాలం గడుపుతున్నారు అంటున్నారు హరీష్ రావు. న్యాయ వ్యవస్థే అవమానిస్తారా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. కమిషన్ నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం చేపట్టారు. బరాజ్లు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారు. బండారం బట్టబయలేందుకే కమిషన్ తప్పుపడుతుందన్నారు. ఇప్పటికైనా 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పండి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్ చులకన భావం. చట్టసభలో న్యాయ వ్యవస్థలపై గౌరవం, నమ్మకం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ ఇవాళలో మార్పు రాలేదు. మేడిగడ్డను కూలగట్టిన దుర్మార్గులు ఇప్పుడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసీ ఘోష్ను అవమానిస్తున్నారా? న్యాయబద్ధ కమిషన్ను అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారడం కూడా మీకే చెల్లింది అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం. పదవి కోసం కాళ్లు పట్టుకుని బతిమిలాడే రకం నేను కాదు. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తా. నిన్న మొన్న వచ్చిన జూనియర్లకు పదవులు ఇచ్చారన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సిఎస్ పదవి కాలం మరో 3 నెలలు పొడిగింపు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవి కాలం మరో 3 నెలలు పొడిగించారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు అధికార వర్గాల సమాచారం. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ రిజర్వేషన్ ధర్నా. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జంతర్ మంతర్లో మహాధర్నా. పాల్గొననున్న ఖర్గే, రాహుల్, సీఎం రేవంత్, మంత్రులు, ఇండియా కూటమి పార్టీల ఎంపీలు హాజరయ్యే అవకాశం. ధర్నా స్థలిని పరిశీలించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రులు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనుంది. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. ఢిల్లీకి బీసీ సెగ. 42% బీసీ కోటా. నేడు జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర సర్కార్ ధర్నా. పెండింగ్ లో ఉన్న బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో హస్తినాకు చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 2000 మందికి పైగా తరలిన కాంగ్రెస్ ప్రతినిధులు, బీసీ సంఘాల లీడర్లు హాజరు కానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, మద్దతుగా పాల్గొనున్న ఇండియా కూటమి ఎంపీలు, ఆయా పార్టీల ముఖ్య నేతలు. దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లపై చర్చకు దారితీసే అవకాశం. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఎఫెక్ట్. బీజేపీ ఎన్డీఏ కూటమి నేతల్లో కలవరం. కేంద్ర సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ. దేశ రాజధాని ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ల సెగ తగిలింది. జిత్నీ అబారీ ఇతనీ హిస్సేదారీ, ఎంత జనాభాకు అంత వాటా అన్న రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడికి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బుధవారం జంతర్ మంతర్ దగ్గర చేపట్టనున్న ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ వద్ద సుమారు 2000 మంది ప్రతినిధులతో తెలంగాణ సర్కార్ చేపట్టనున్న ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని కీలక నాయకులు హాజరై తమ సంఘీభావం తెలపనున్నారు. దీంతో తెలంగాణ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటం దేశవ్యాప్తంగా ఇదే తరహాలో ఉద్యమాలకు ఊతమివ్వనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు బీహార్ ఎన్నికల్లోనైనా ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీకి తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పోరాటం కొరకరాని కొయ్యగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ. ఈ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి. హరీష్ రావు చెప్తున్నారు. కేసీఆర్ 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం కట్టారు. ఆయన చరిత్ర పుటల్లో ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతారు. రైతులకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడి ప్రాజెక్టు కడితే సొంత నిర్ణయం అంటారా? ప్రాజెక్టుకు కేబినెట్, అసెంబ్లీతో పాటు 11 కేంద్ర సంస్థల అనుమతులు ఉన్నాయి. కమిషన్ రిపోర్టుకు ఒక ట్రాష్ అని వ్యాఖ్య. కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థని అవమానిస్తున్నారా అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కలేదా? హరీష్ రావుపై మండిపడిన మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో కేసీఆర్, హరీష్ బండారం బయటపడింది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనని వాళ్లకు భయం పట్టుకుంది. వాళ్లు 1000 కోట్ల అవినీతి చేస్తే ఒప్పు, మేం విచారణ చేస్తే తప్ప. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లో కుదుపు. ఇప్పటికే పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా, 10 మంది దాకా గులాబీ జెండాను పక్కన పెట్టి యోచన. నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే ఛాన్స్. పార్టీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేసిన వరుస విచారణలు. ఆనాటి ప్రభుత్వ పెద్దలను దోషులుగా తేల్చిన కాళేశ్వరం విద్యుత్ కమిషన్లు, పార్టీ నేతలకు ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ ఉచ్చు. అతి పెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు. రైట్గా మరో న్యూస్. సభను నడిపేది మీరా, అమిత్ షానా? రాజ్యసభలోకి సిఐఎస్ఎఫ్ బలగాలను పంపడమేంటి? డిప్యూటీ చైర్మన్ ఖర్గేపై ఫైర్. ప్రతిపక్ష నేతల హక్కులను ఉల్లంఘిస్తున్నారని విమర్శ. సభలో ఎలా ఉండాలో నా దగ్గర నేర్చుకోండి.
వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటే కఠిన చర్యలు. భారతీయులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరికలు. గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్. రైట్. ఇక ఇవి ఇవాల్టి వార్తలు విశ్లేషణ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.